కొన్ని నెలల క్రితమే మనం క్లియర్ కట్‌గా ఒక వీడియో చేసి అందులో చర్చించుకున్నాం. రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలించారా? లేదా బాగా పరిపాలించలేదా? దీని ప్రాతిపదికన ఎన్నికలు జరగాలి అని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కోరుకోదు. వీళ్ళ ఈ ఇప్పటి నుంచి మొదలెడితే ఎన్నికలు వచ్చేంత వరకు వీళ్ళ టార్గెట్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని ఇప్పుడు సరే తెలుగుదేశం, జనసేన మరొకరిని బాగా అభిమానించే వాళ్ళల్లో ఎటు నరాన ఉంటుంది కాబట్టి జగన్ గారి మీద ద్వేషం. వాళ్లకు తోడు ఎంత శాతం మందిలోకి జగన్ గారి మీద ద్వేషాన్ని ఎక్కించగలుగుతాం. పూర్తిగా జగన్ గారి మీద ద్వేషాన్ని స్ప్రెడ్ చేయడం కోసం, ఎక్కువ మంది జనాల్లో ఎక్కించడం కోసం కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు, కొందరు మేధావులు, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులు అందరి ఎయిమ్ ఒకటే. జగన్ గారి మీద వచ్చే ఎన్నికల వరకు ఎంత ద్వేషాన్ని మనం పెంపొందించగలుగుతాం, ఎంత ద్వేషాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేయగలుగుతాం. అండ్ ఎన్నికలు వచ్చేసరికి జగన్ గారి మీద ద్వేషంతో ఓటు వీళ్ళకి వేయాలి. పాలన కాదు, మంచి కాదు, చెడు కాదు, ఇవేమీ లేదు. జగన్ గారి మీద ద్వేషం వర్సెస్ జగన్ గారి మీద అనుకూలమైన వాళ్ళ సంఖ్య తగ్గించి ద్వేషం సంఖ్యని పెంచితే మళ్ళీ మంది అధికారం అనే విధంగా డెఫినెట్లీ వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ దిశగానే ముందుకు వెళ్తూ ఉన్నారు అని నో డౌట్ ఇన్ దట్. ఆ రోజు కొన్ని నెలల కిందట మనం మాట్లాడుకునేది ముమ్మాటికి నిజం. కావాలి అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి తాజా మీడియా సమావేశాన్ని చూసినా మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ గారి గురించి మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇంకా ఆయన మీద ద్వేషాన్ని ఎట్లా పెంపొందించాలి, ఆయన మీద మనం ఏమేమి విషయాలు ఎట్లా బయట పెట్టాలి, ఆయన మీద వ్యతిరేకత జనంలో ఎలా ప్రచారం చేయాలి, మీ దగ్గర ఏదైనా ఉంటే అని చెప్పి ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చి దీనికి షేర్ చేయండి అని చెప్పి జగన్ గారి మీద ద్వేషం కోసం ఒక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేసి అండ్ ఆయన రాజకీయ పార్టీ పెడతారో లేకుంటే వేరే రాజకీయ పార్టీలోకి చేరుతారో మొత్తం మీద రాజకీయాలకు అయితే ఎంట్రీ ఇస్తున్నా అన్నారు. మనం నిన్న ప్రొద్దునే మాట్లాడుకున్నాం. ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు, మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీ వైపు చూడబోతున్నారు అని. సాయంత్రానికి అఫ్కోర్స్ అది ఆయన కన్ఫామ్ చేశారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్ అట్లా, జగన్ ఇట్లా, జగన్ 20 ఏళ్ళ నుంచి అవినీతి చేశాడు, మొత్తం వివరాలు బయట పెడతాను, నేను దానికోసమే పనిచేస్తాను, ఇవన్నీ కూడా అంతే. ఈయన బీజేపీ లేకపోయినా కొత్తగా పార్టీ పెట్టినా అంటే ఏ వేదిక మీద నుంచి మనం జగన్ మీద ద్వేషం పెంచితే జనాల్లోకి కొంచెం ఎక్కువ వెళ్తుంది. టీడీపీలోకి వెళ్ళి జగన్ గారి మీద కనుక ద్వేషం నింపితే అంత వర్కౌట్ కాకపోవచ్చు. అదే బీజేపీలోకి వెళ్ళి ద్వేషం నింపితే కొంచెం వర్కౌట్ అవుతుందేమో, లేదు సొంతంగా పార్టీ పెట్టి ద్వేషం నింపితే కొంచెం వర్కౌట్ అవుతుందేమో. ఒక పెన్ను పేపర్లో వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. జగన్ గారి వ్యతిరేకులందరూ ఏ పార్టీలో ఉన్నా అందరి ఎజెండా ఒకటే కాబట్టి లోపలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏబి వెంకటేశ్వరరావు గారు లేకుంటే ఇంకో ఎక్స్, ఇంకో వై, రాబోయే రోజులు అందరూ వస్తారు. ఇప్పుడు జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు రిటైర్ అయ్యి మళ్ళీ వచ్చే ఎన్నికల దగ్గరికి జగన్ గారి మీద ద్వేషాన్ని నింపడం కోసం వాళ్ళు పనిచేస్తారు. నేను స్పెసిఫిక్ జడ్జి గురించి అంటలేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వివిధ వ్యవస్థల్లో, సంస్థల్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక రూపంలో బయటకు వస్తారు. నెక్స్ట్ ఎన్నికలు జగన్ గారి మీద ద్వేషం మనం ఎంత ఎక్కువ మందికి నింపగలిగితే వాళ్ళకు వేరే ఆప్షన్ లేకుండా మనకు ఓటేయాలి. అట్లా కాకుండా మనం ఏం హామీలు ఇచ్చాము, ఎన్ని హామీలు అమలు చేసాము, విద్య మీద మన సంస్కరణ లేనిది, వైద్యం మీద సంస్కరణ లేనిది, ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఎంత మేలు చేసాం, వీటి మీద దేని మీద చర్చ జరిగినా జగన్ గారితో కంపారిజన్ వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అంత సంక్షేమం వీళ్ళు ఇవ్వలేరు కాబట్టి ఆ చర్చ తీసుకురానియరు, ప్రజల్లో ఆ డిస్కషన్ లేకుండా చేస్తారు. వీళ్ళ పనంతా జగన్ మీద ద్వేషాన్ని నింపాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా, జనాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నా ఆ వ్యతిరేకతను కూడా జగన్ గారి మీద వీళ్ళు నింపే ద్వేషం డామినేట్ చేయాలి. వివిధ వేదికల మీద నుండి వివిధ రకాల వ్యక్తులు రకరకాల ముసుగులు కప్పుకొని అయితే వీళ్ళైతే వస్తూ ఉన్నారు. మరి ఎవరు ఏ వైపు నుంచి ఎంత ద్వేషాన్ని నింపుతారో అన్నది మనం చూడాలి. ఈ నెక్స్ట్ 4 ఏళ్ళంతా కూడా జగన్ గారి మీద ద్వేషం కోసమే
వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. నోట్ మై పాయింట్. నేను ఈ విషయం ఇప్పుడు కాదు, కొన్ని నెలల క్రితమే చెప్పాను, జరగబోయేది ఇదే. మరి ఆ ద్వేషాన్ని ఎంతవరకు జనాల్లో పాకకుండా జగన్మోహన్ రెడ్డి గారి టీం చూసుకుంటుంది అన్నదే నెక్స్ట్ ఎన్నికల అత్యంత కీలకమైన ఎజెండా కావచ్చు. ఇవన్నీ కాకుండా జనాల్లో కనుక చైతన్యం వచ్చి మన బతుకులు ఎవరి వల్ల మారుతాయి, మన పిల్లల భవిష్యత్తు ఎవరి వల్ల ఉంటుంది, విద్య ఎవరి వల్ల, వైద్యం ఎవరి వల్ల, ఎవరు మాటిచ్చి హామీలు అమలు చేశారు, ఎవరు మాటిచ్చి హామీలు అమలు చేయలేదు, ఇంత చైతన్యం అయ్యే విధంగా కనుక జనాలు మారితే మరీ సంతోషం. చూడాలి మరి వీళ్ళు ఏమేమి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా ఏమేమి చేయబోతూ ఉన్నారు.